గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా ముఖ్యంగా ఆక్రమణల కూల్చివేతకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ పేరుకే కమిటీలు యథేచ్ఛగా ఆక్రమణలు అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఓవైపు చెరువులు, లేక్ల సంరక్షణకు సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు ఆక్రమణలు జరిగాయంటూ స్వయంగా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ చర్యలు కొరవడ్డాయి. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నాలాల ఆక్రమణలు, చెరువుల్లో విల్లాల నిర్మాణాలు యథేచ్ఛగా సాగిన తీరు ఇది. కాపలా కాయాల్సిన అధికారులే కుమ్మక్కవడమో, చూసి చూడనట్టు వ్యవహరించడమో, చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ అండదండలున్న రాజకీయ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావమో నీటి వనరుల ఆక్రమణలకు కారణమైంది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే హెచ్ఎండిఏ పరిధిలోనే ఆక్రమణలపై 928 కంప్లైంట్స్ వచ్చాయంట. అయినా చర్యలు తీసుకోలేదు. చెరువులు, లేక్లను సర్వే నోటిఫై చేయడంలోనూ జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ హైడ్రా చర్యలతో ఆ అధికారుల్లో హైరానా మొదలైంది. గతంలో సుమారు 928 కంప్లైంట్ వచ్చాయంట ఒక్క హెచ్ఎండిఏ పరిధిలోకి సంబంధించే. బట్ నామమాత్రంగానే పర్యవేక్షణ ఉండేది. ఆక్రమణదారులకు అధికారులు, నేతల అండదండలుండేవి. ఇప్పుడు హైడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడంతో ఆ అధికారుల్లో హైరానా మొదలైంది అంటూ ఈ వార్తనిచ్చారు. పేరుకే కమిటీలు, యథేచ్ఛగా ఆక్రమణలు అన్నటువంటి లైన్తో. ఇక డెంగీ ఘంటికలు అంటూ గత 2 నెలల్లో 4294 కేసులు నమోదయ్యాయి. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి నిర్ధారణ అయింది డెంగ్యూ అని. జ్వరం వస్తే అనుమానించాల్సిందే అని చెప్పేసి డాక్టర్స్ సూచిస్తున్నారు. సో 200 మందికి జ్వరం వస్తే అందులో 13 మందికి డెంగ్యూ అని నిర్ధారణ అవుతోందట. గత ఈ 2 నెలల్లోనే 4000కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సో జ్వరం వస్తే కాస్త డౌట్ పడండి అని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. 15 రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు, బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాం సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ తప్పెవరిది, శిక్ష ఎవరికి అంటే హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేతకు సంబంధించి తప్పెవరు చేశారు, శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు అన్నటువంటి లైన్తో ఇచ్చారు. అధికారులు అడ్డదారులు తొక్కి అనుమతిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు, ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి ఇప్పుడు అని ఈ వార్తనిచ్చారు. బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడానికి ఆధారాలు ఉన్నాయి. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే మేమేం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకులు ఊరుకుంటాయా? బ్యాంకులు కూడా నష్టాల పాలవ్వవా? అధికారులపై సర్కార్ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అన్నటువంటి పలు క్వశ్చన్స్తో ఈ వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చింది. ఇక 72 సేవలపై స్టాంప్ డ్యూటీ అంటూ ఫ్రాంచైజీ, కాపీరైట్స్, ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవడంపై దృష్టి, రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులకు సర్కార్ సిద్ధమైంది అంటూ వార్తనిస్తూ రిజిస్ట్రేషన్స్కు సంబంధించి ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీ కావచ్చు, కాపీరైట్స్ కావచ్చు, ప్రకటనలు కావచ్చు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు ఆన్లైన్ చేసి రాబడి పెంచుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తోంది. భూముల వివరాలను శాస్త్రీయంగా పెంచాలి, ప్రజలకు భారంగా పరిణమించకూడదు, అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. దీక్షలు మీరే చేయొచ్చుగా అంటూ అటు హరీష్, కేటీఆర్లకు పదవులు పోగానే విద్యార్థులు గుర్తొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రలో పడొద్దు. 90 రోజుల్లో 30,000 కొలువులిచ్చాం, 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం, 10 నుంచి 15 రోజుల్లో వర్సిటీలకు వీసీలను, రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు సాయం ఇస్తున్నాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ నిన్న రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు సాయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. అండ్ హైదరాబాద్ అంటే సిటీ జనంలో ఈ ఎఫ్టీఎల్ టెన్షన్ అయితే నెలకొంది. కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజలు బారులు తీరారు. మా భూములు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేవా అని చెప్పేసి, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో మా భూములు ఉన్నాయా లేవా అన్నటువంటి తెలుసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. మా అపార్ట్మెంట్ భద్రమా అంటూ ఆరా తీస్తున్నారు. లక్షలు పెట్టి కొంటే కునుకు లేదని ఆవేదన. ఇక డబ్బులు డైవర్షన్ అంటూ మహారాష్ట్ర ఎన్నికల కోసమేనా, ఢిల్లీ టార్గెట్ కోసమే నిర్మాణాలను టార్గెట్ చేశారా? ఆర్థికం, ఆధిపత్యం, స్వామికార్యం, స్వకార్యం, ఓ ముఖ్య నేత వ్యూహం, ఒకే దెబ్బకు అనేక పిట్టలు అంటూ ఈ వార్తనిచ్చారు. డబ్బుల డైవర్షన్ అంటూ ఇంటికి 2 విష జ్వరం, రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు.
ప్రభుత్వంపై పోరుకు గురుకుల జేఏసీ 11 సంఘాలు కలిసి ఏర్పాటు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన టాప్లో యుక్రెయిన్పై రష్యా భీకర దాడి, 100 డ్రోన్లు 100 మిసైల్స్తో అటాక్ చేసింది. పవర్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. 3 యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. భారీ పేలులతో భయాందోళనలో ప్రజలున్నారు. ఇక 15 రోజుల్లో వీసీలు, వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెలుగుకు సంబంధించి అంటే V6 అప్పుడు బ్యాన్ చేశారు, ఇప్పుడు బద్నాం చేస్తున్నారా అని చెబుతూ V6 అండ్ వెలుగుపై విషయం కక్కుతున్న కేటీఆర్ అంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయిన విషయాన్ని ఇక్కడ ప్రముఖ వార్తగా వెలుగు ప్రచురించింది. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ సివిల్స్ సంబంధించి నిన్న ఏదైతే సాయం అందించారో రాజు సివిల్స్ అభయహస్తం పేరిట ఆ సాయంకు సంబంధించినటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చింది హన్స్ ఇండియా. 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సూన్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఈస్ బీజేపీ reprimands Ranaut for comments on farmers' agitation. Jammu Kashmir Assembly polls BJP terms first list of candidates amid internal rumblings. SpaceX prepares for historic spacewalk. అండ్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా ఈనాడు గనక చూసినట్టయితే దస్త్రాల దహనం తీగలాగితే మద్యం డొంక కదులుతోంది అన్నటువంటి వార్తతో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. మదనపల్లి ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సిఐడికి కీలక ఆధారాలు లభించాయి. మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే కంప్లైంట్ వచ్చాయి. జేటాక్స్ను ముఖ్య నేతకు చేరవేయడంలో ప్రధాన పాత్రధారి అన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత లోతుగా కూపీలాగుతున్న సిఐడి అంటూ మదనపల్లి ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సిఐడికి ఈ విధంగా మద్యం డొంక కదులుతోంది దస్త్రాల దహనంకు సంబంధించినటువంటి విషయంలో అని చెబుతూ సిఐడి విచారణకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఆతిథ్య రంగానికి రెక్కలు అంటూ హోటల్స్లో 20 నుంచి 30% పెరిగిన ఆక్యుపెన్సీ, భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య, తరచూ పారిశ్రామిక వ్యాపారుల ప్రముఖుల రాకపోకలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాలంటూ అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇంగ్లీష్లో 77%, లెక్కల్లో 72% ఫెయిల్ అయిన సిచ్యువేషన్ ఉంది. సైన్స్ అండ్ సోషల్లో సుమారు 63% మాత్రమే పాస్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రణాళిక లేకుండా సిబిఎస్ఈని రుద్దిన పర్యవసానం ఇది అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. సీఎం భద్రత గాల్లో దీపమా అంటూ బాబుకు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది. నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు. అయినా 2008 మోడల్కు అనుమతి లభించింది అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక ఊరికో భూ బకాసురుడు అంటూ ఫిర్యాదుల్లో 60% వైసీపీ కబ్జాలపైనే అని చెబుతూ కంప్లైంట్స్ వచ్చిన వాటిల్లో 60% వైసీపీ కబ్జాలపైనే అంటూ ఇచ్చారు. నెక్స్ట్ నగదు బదిలీ అంటూ అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు. ఎమ్మెల్యేల సిఫార్సుతో ఉద్యోగులకు 0 సర్వీస్ బదిలీలు, చెప్పినంత ఇస్తేనే సిఫార్సు లేఖలు లేదంటే ఇబ్బందులు అంటూ నగదు బదిలీ అంటూ ఈ వార్తనిచ్చారు. ఈవీఎంలు ఇక్కడ తాళాలెక్కడా అంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీల్లో హైడ్రామా నెలకొంది. ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఒక్కో ఎంబీఎస్ సీటుకు నలుగురు పోటీ. రాష్ట్రంలో 3856 కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్. మొత్తం 13,850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు అంటూ ఒక్కో సీటుకు 4 పోటీ ఉన్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే అంటూ వారిపై దాడులు అత్యంత అమానవీయం. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి. ఆసుపత్రుల్లో ప్రత్యేక బడ్జెట్తో కూడిన పోలీస్ వ్యవస్థ అవసరం. వైద్యులు భయంతో పనిచేయాల్సిన పరిస్థితి ఉండకూడదు అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ వైద్యుల రక్షణ బాధ్యత రాష్ట్రాలదే అని చెబుతూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.